గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాదాల గురించి మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నవీన్ కుమార్ మనతో పాటు ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇక్కడ లడ్డు ఇట్లా వెయిట్ చేస్తున్నారు, అది ఎంత క్వాంటిటీ ఇట్లా వెయిట్ చేస్తున్నారు? మనకు ఈ లడ్డు గాని పులిహోర గాని ఇంత పరిమాణంలో ఉండాలని చెప్పి మన దేవాదాయ శాఖ కమిషనర్ గారి నుంచి మనకు అప్రూవల్ ఆర్డర్ ఉంటుంది. దాన్ని దిట్టం అని అంటారు ఇక్కడ. ఆ దిట్టం ప్రకారంగా మనం ఒక లడ్డు అనేది తయారు చేసిన తర్వాత 100 గ్రాముల లడ్డు ఉండాలి. ఆ ప్రకారంగానే మేము లడ్డు ఆ దిట్టంలో పొందుపరిచిన క్వాంటిటీస్ ప్రకారంగా ఐటమ్స్, సపోజ్ పిండి కావచ్చు, శనగపిండి, పంచదార, నెయ్యి, కాజు, దానికి ఒక పరిమాణం ఖచ్చితమైన పరిణామం కింద ఉండాలని క్వాంటిటీ మెన్షన్ చేస్తారు. అదే దిట్టం అంటారు. అది కమిషనర్ గారు మాకు డిసైడ్ చేసి ఇస్తారు. ఆ ప్రకారంగానే మేము ఆ క్వాంటిటీస్, ఆ మెటీరియల్ తోని ప్రసాదము అన్ని రకాల నాణ్యత ప్రమాణాలతోని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి లడ్డు కూడా అప్రూవ్డ్ దిట్టం ప్రకారంగా 100 గ్రాములు ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. 100 గ్రాముల కంటే ఒక 2-3 గ్రాములు ఎక్కువనే ఉండదు, కానీ తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. క్వాంటిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాము. ఈ సంవత్సరము సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. వాళ్ళ భక్తుల సంఖ్యకు అనుగుణంగా కూడా మేము లడ్డూలు ప్రసాదం, స్వామి లడ్డు కానీ, పులిహోర కానీ, అభిషేకం లడ్డూలు కానీ పూర్తి నాణ్యతా ప్రమాణాలతో తయారు చేసి దిట్టం ప్రకారంగా క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండేట్టుగా చూసుకుంటూ భక్తులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సాధారణమైన రోజుల్లో అంటే మామూలుగా సోమవారం, ఆదివారం లాంటి రోజుల్లో 40,000 నుంచి 50,000 లడ్డు వరకు మన భక్తులకు అమ్మడం జరుగుతుంది. అదే మిగతా రోజులలో 20,000 నుంచి 30,000 లడ్డు అమ్మడం జరుగుతుంది. పులిహోర ఎంత రెడీ చేస్తారు? పులిహోర సోమవారం లాంటి అంటే రద్దీ ఎక్కువ ఉన్న రోజులలో 6 క్వింటాల పులిహోర అంటే 16 అంటే ఒక 10,000 పులిహోరను మేము భక్తులకు అందుబాటులో ఉంచుతాం. పులిహోర ఎక్కువ క్వాంటిటీలో అందుబాటులో అంటే భక్తుల సంఖ్యకు అనుగుణంగా పులిహోర తయారు జరుగుతుంది. ఎందుకంటే పులిహోర మనం ఎక్కువసేపు ఉంచడం వల్ల చెడిపోయే అవకాశం ఉంటుంది కనుక మన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం వరకు మాత్రం పులిహోరను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత లడ్డు మాత్రం పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అందుబాటులో భక్తులకు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు లడ్డు ప్రసాదంలో ఇప్పుడు పప్పుతో పాటు చాలా అన్ని రకాల ఐటమ్స్ వేస్తారు కదా, అది కూడా మీరు అంటే వెయిట్ చేసి వేస్తారా? ఖచ్చితంగా ప్రతిదానికి దిట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ దిట్టంలో ఉదాహరణకు 1 కిలో శనగపిండిని తీసుకుంటే దానికి 2 కిలోల చక్కెరను మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అదే విధంగా నెయ్యి ఉందనుకోండి, నెయ్యిని ఒక 650 గ్రాముల నెయ్యిని వాడాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉంటుంది. ఆ నిర్దిష్టమైన ప్రమాణం ప్రకారంగానే మేము వెయిట్ చేసుకుంటూ ఆ మెటీరియల్ ను తయారు చేయడం జరుగుతుంది. మనం తయారు చేసిన స్వామివారి లడ్డు మనము ఈ రోజు తయారు చేస్తే వారం రోజుల వరకు కూడా చెడిపోకుండా అదే తాజాగా ఉంటుంది లడ్డు. పులిహోర మాత్రం కొంచెం అప్పటికప్పుడు రెడీ చేసుకుంటారు. పులిహోర ఏ రోజు ఆ రోజు పులిహోర అనేది ఏ రోజు ఆ రోజు మాత్రమే తయారు చేయడం. ఒక లడ్డు మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ అది కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో భక్తుల సంఖ్యను బట్టి అంటే భక్తులు అనూహ్యంగా పెరిగిపోతున్నారు. ఇది వరకు ఒక సోమవారం, ఆదివారం లాంటి రోజులనే భక్తుల సంఖ్య ఉండేది అనుకునేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ప్రతిరోజు మాకు ఒక సోమవారం లాగానే ఉంటుంది. సో మనకు ఏ రోజు లడ్డు ఆ రోజే సేల్ అయిపోతుంది. నిలువ ఉండే అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఇక్కడ మనకు 30 మంది వర్కర్లు ఉంటారు. ఇది లడ్డు తయారు చేయడానికి వాళ్ళు వంట మనుషులు కావచ్చు, పిండి చక్కెర కలపడానికి, చక్కెర పాకాలు తయారు చేయడం కావచ్చు, లడ్డూలు కట్టడం అంటే 100 గ్రాముల లడ్డూలు చేయడానికి కావచ్చు, అట్లా మొత్తం కలిపి 30 మంది ఉంటారు. ఇట్లా ఈ భక్తుల సంఖ్య అధికంగా ఉన్న రోజులలో మేము అదనంగా లేబర్లను తీసుకోవడం జరుగుతుంది. అంటే వారానికి 4 రోజులు, శుక్రవారం, శనివారం, సోమవారం, ఆదివారం ఇట్లా 4 రోజులు అదనంగా లేబర్లను పెట్టి ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. మనకు ఇంకా వచ్చే కాలంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో భక్తుల నుంచి ఎక్కువ డిమాండ్ లడ్డూకు పెరుగుతుంది కనుక ఇంకా ఎక్కువ సంఖ్యలో లడ్డూలు కూడా తయారు చేసేసి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి మా దేవాదాయ శాఖ గారు, కమిషనర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా దీనికి ప్రత్యేకమైన స్థలాన్ని కూడా వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఎక్కడ పెట్టాలనేది అంటే విమర్శలు రాకుండా దేవాలయ ప్రాంగణంలోనే ప్రసాదాలు తయారీ ఉండాలనే విధంగా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ప్రకారంగా త్వరలోనే మంచి ఇంకా విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీకు ప్రసాదాలకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? దేవస్థానంకు ఒక సెంట్రల్ స్టోర్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ సెంట్రల్ స్టోర్ కూడా ఒక పర్టికులర్ సపరేట్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒక సూపరింటెండెంట్ ఉంటారు, క్లర్క్ ఉంటారు, ఒక ఏఈఓ కూడా ఇన్ఛార్జ్ ఉంటారు. వారు దేవస్థానం సంబంధించిన ప్రతి మెటీరియల్ ను కూడా టెండర్ సిస్టమ్ లో పర్చేజ్ చేస్తారు. సపోజ్
ఈ లడ్డు తయారీ కావాల్సిన సామానే ఉంది అనుకోండి, ఆ సామాన్ కూడా టెండర్ పెడతారు. ఆ టెండర్ ఎవరికి వస్తే వాళ్ళకి ఆ టెండర్ ను కమిషనర్ గారికి అప్రూవల్ తీసుకొని వారి ద్వారా ఆ సంవత్సరం పొడుగునా వారికి మనకు అవసరమైన సామాగ్రి తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మేము ఇప్పుడు ఉదాహరణకు నా ప్రసాదం తయారీకి నేను ఇప్పుడు దేనికైతే ఇన్ఛార్జ్ ఉన్నానో ఆ ప్రసాదంలో తయారీకి కావాల్సిన సామాగ్రి ఉంది, లడ్డు కానీ పులిహోర కానీ తయారు చేయడానికి సామాగ్రిని అంతటిని కూడా సెంట్రల్ స్టోర్ నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ సెంట్రల్ స్టోర్ కు మేము ఒక రిక్వైర్మెంట్ పెట్టుకుంటాం ప్రతిరోజు. దాన్ని ఇండెంట్ అంటారు. ఆ ఇండెంట్ లో నేను ఎంత మెటీరియల్ కావాలి నాకు అనేది నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను. ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకొని నాకు ఇష్యూ చేస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? ప్రతిరోజు తీసుకుంటాం. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఇదివరకే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు ఏ రోజు లడ్డు ఆ రోజు సేల్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో మేము ఏ రోజు మెటీరియల్ ఆ రోజు తీసుకుంటాము, వాళ్ళ ఇండెంట్ రాస్తాము, ఆ ఇండెంట్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. మళ్ళీ మాకు ఇండెంట్ ప్రకారంగా మాకు ఇష్యూ చేసినట్టు కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డ్ ను ఆడిట్ కూడా చేస్తారు. స్టేట్ ఆడిట్ అని ఒక సపరేట్ ఆడిట్ వింగ్ ఉంటుంది, బయట నుంచి గవర్నమెంట్ డిప్యూట్ చేస్తారు, వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఆ చేసిన ప్రకారంగా మేము వాళ్ళ సెంటర్ స్టోర్ నుంచి ఆ మెటీరియల్ తీసుకుంటాం. ఆ మెటీరియల్ కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్ క్వాలిటీ ఉందా చెక్ చేసుకున్న తర్వాతనే మేము లడ్డు తయారీకి ముందు ఉపకరిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ అండి. హలో అమ్మా, మీ పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మియా? భాగ్యలక్ష్మి. ఓకే, ఎక్కడ మీది? ఇక్కడ లోకల్ వేములవాడ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? 30 సంవత్సరాలే. 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. చాలా సీనియర్. ఓకే, మీకు ఇప్పుడు ఇంత కష్టపడి మీరు లడ్డు కడుతున్నారు కదా, మీకు ఎంత ఉంటుంది సాలరీస్? ఎట్లా ఇస్తారు? సాలరీ 12,000. ఇంత కష్టపడితే ఎంత కష్టపడ్డా 12,000 జీతం ఇస్తారు. అంటే పైన ఇంకేమి ఇవ్వరా? ఏం లేదు. అంటే ఇంత కష్టపడ్డా కూడా అంటే మీకు కష్టానికి తగ్గట్టు ఇవ్వాలి కదా? మీ కష్టానికి తగ్గట్టు 300 మంది ఉన్నారు స్టాఫ్ మొత్తం, స్లీపర్లు, మేము అందరికి ఒకటే జీతం. ఓన్లీ ప్రసాదం చేసే దగ్గర మాత్రమే 300 మంది ఉన్నారు. మొత్తం టెంపుల్ 300కి ఎక్కువనే ఉన్నారు, తక్కువ లేరు. అందరికి ఒకటే జీతం 12,000. ఈ ప్రసాదం వాళ్ళకు, స్లీపర్ ఊడ్చే వాళ్ళకు అందరికి ఒకటే జీతం. స్లీపర్ కి మీకు ప్రతి ఒక్కరికి 12,000. అందరికి 12,000. పైన మీకు ఏమన్నా ఇస్తారా సార్? వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారు కదా, ఏమి ఇవ్వరు. ఓకే, నాకు కొంచెం ఈ లడ్డు ప్రసాదం ఇంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటది, తిరుపతి కంటే ఎక్కువ టేస్ట్ ఉంటది. ఇందులో ఏమేమి వేస్తారు? ఇలా నెయ్యి, చక్కెర, డబల్ చక్కెర వేస్తారు, నెయ్యిలే బోంది కొడతారు, మొత్తం నెయ్యిలే బోంది కొడతారు. అందుకే టేస్ట్. ఇంకేమేమి వేస్తారు? కిస్మిస్, బాదం పలుకులు వేస్తారు. దేవుడు ప్రసాదం అంటే ఏం వేసినా ఏకపోయినా టేస్ట్ ఉంటుంది. వేములవాడ రాజన్న ప్రసాదం టేస్ట్ ఉంటది ఎక్కువ శాతం. ఓకే, మీకు ఎంతమంది పిల్లలమ్మా? మీకు ఆల్రెడీ 12,000 జీతం కదా? నాకు 2 అమ్మాయిలు, నా భర్త లేడు, చనిపోయిండు. ఇదే ఆధారం నాకు. ఇప్పుడు మీరు ఒక్కరే మొత్తం ఇల్లును మొత్తం చూసుకోవాలి? ఇల్లును మొత్తం చూసుకోవాలి. నాకు 2 బిడ్డలు. పెళ్లిళ్ళు అయ్యాయా? ఒక ఆమెకి అయింది, ఒక ఆమె కాలేదు. ఏం చేస్తుంది? సిస్టర్ పని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ జీతం మీదనే ఇల్లు గడవాలి. 30 ఏళ్ళు సరిపోతలేదు. 30 ఏళ్ళ సీనియర్ అయినప్పుడు సరిపోదలేదు. అడుగుతున్నావు, అక్కడికి వెళ్ళి ఆర్డర్ రావాలి కదా కమిషనర్ కాడికి వెళ్ళి అని అంటుంది సార్. ఏమంటున్నారు అధికారులు? కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఉండాలంటారు. పైనుంచి వాళ్ళు పెంచాలి. మాకు జీతం మాత్రం పెంచి 12,000 ఏం సరిపోతున్నాయి. ఇవాళ 12,000 అయ్యేది. మొన్న అగ్గిలో చేయి పెట్టినట్టే. ఏ సరుకు తీసుకున్నా గానీ 100,000 మీదనే తప్ప గానీ ఏం లేవు 100 వచ్చేటి సరుకు. మేము ఇలా డబల్ మంది పడతారు, ఎక్కువ మంది జనం ఎక్కువ వస్తారు. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి జనం బాగా వస్తారు. ఇక పాత వాళ్ళమే కైకిలలో ఉన్నాం. ఇట్లా సత్యసాయి వాళ్ళు వీళ్ళు ఒక రోజు ఇవాళ వాళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా వస్తారు, రేపు వచ్చిన వాళ్ళు కొత్తగా వస్తారు. వీళ్ళు పని చేయగలుగుతారా? చేయలేరు. అందుకో జనాలు కూడా ఎక్కువ పెంచుకోవాలి. వీళ్ళు బాగా మంది వస్తారు, సీపర్లు వీళ్ళు అంతా ఎక్కువ పెంచుకోవాలి. సత్రం పెద్దగా చేసుకోవాలి, గుడి మొత్తం పెద్దగా చేసుకోవాలి. ఒకటి మీకు ఇది ఇక్కడ ఇంత వేడి ఉంది. అగ్గి దగడు వేడి దగడు ఎట్లా వస్తుంది, వేడి వస్తుంది. కష్టమే మరి, చేతులు పొక్కులు వస్తుంది కష్టం. మరి మగవాళ్ళు ఇప్పుడు అప్పుడు ఉన్న మంది కంటే ఇప్పుడు డబల్ మంది కావాలి. ఏమంటున్నారు అధికారులు? మరి మంది సరిపోతలేరంటే పైనుంచి ఆర్డర్ రావాలంటారు. పైనుంచి ఆర్డర్ కమిషనర్ గారు పెట్టాలి. ఒక ఆర్డర్ అక్కడ దాకా పెట్టేస్తేనే అక్కడ దాకా వస్తేనే ఇక్కడ మందిని వేస్తారు. ఇక వీళ్ళు కూడా ఏం చేయాలి కదా, మాకు అక్కడ ఆర్డర్ రావాలమ్మా, అక్కడ ఆర్డర్ రావాలని వీళ్ళు అంటారు. పోయాడు. ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తారు మీరు ఇక్కడ? ఇక మేము వచ్చేది 5 గంటలకు,
కానీ మాకు శాతగాక 6 గంటల వరకు వస్తుంది. 6 గంటల వరకు వస్తే ఒక నోడు 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది. ఇక్కడనే ఇక వచ్చినామంటే ఇంటికి పోం. స్నానం చేసి వచ్చినామంటే ఇంటికి పోం. అసలు మధ్యాహ్నం లంచ్ ఒక్కొక్క రోజు తెస్తారు, ఇంటికి పోతాం. ఇక్కడ పెట్టారా? ఎప్పుడన్నా ఒకసారి తెస్తారు అక్కడ సత్రంలోకి వెళ్ళి. ఇక్కడ వంట చేసుకుంటే ఏముండదు. పొద్దున ఎంత టిఫిన్ చేసుకుంటాం, అన్నం పోటు చేసుకొని టిఫిన్ చేసుకుంటాం. ఓన్లీ అన్నం ఫ్రైడ్ వేసుకొని చేసేసి ఇన్నే చేసుకొని ఇక్కడ తింటారు. ఇక్కడనే ఇంటికి పోవు. మేము వచ్చినామంటే ఇంటికి పోవు ఇక ఇక్కడ అయిపోయేదాకా. ఏమైనా స్నాక్స్ లాంటివి ఇస్తారా మరి మీకు? స్నాక్స్ తినడానికి అన్నం పోనికే ఇక అన్నం అంత అన్నమేమే అన్నమే స్నాక్స్ ఇంకా చాయ్ పోస్తారు. చాయ్ పోస్తారు. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. హలో అమ్మా, మీ పేరు? లక్ష్మి. లక్ష్మియా? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వర్క్ చేయబట్టి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఎంతమంది పిల్లలమ్మా? 3 పిల్లలు. 3 పిల్లలు. పెళ్లిళ్ళు అయ్యాయా? పెళ్లిళ్ళు 2కైనా, ఒక 5 అబ్బాయిలు. ఓకే. ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ సీనియర్. మీకు ఇక్కడ జీతాలు ఎంత ఉంటాయి? ఇప్పుడు ఫస్ట్ 7,000 ఉండే కానీ ఇప్పుడు 13,000. 7,000 ఉండే, ఇప్పుడు 13,000 చేస్తారు. 13,400 వేస్తుంది. 13,400 సరిపోతాయా? సరిపోతలేదు పెంచుతామన్నారు. పెంచుతా అన్నారు. ఎప్పుడు అంటే ఎప్పుడు పెంచుతా అన్నారు? ఇప్పుడు ఇంత కష్టం కదా, ఇంత వేడిలో కూడా ఇక్కడ వర్క్ చేయాలంటే కూడా కష్టము. కష్టం తగ్గట్టు కూడా ఉండాలి కదా. ఉండాలి ఇక వాళ్ళు చేస్తారు. వాళ్ళు అడుగుతలేరా మరి మీరు? అందరూ అడుగుతున్నారు. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు లడ్డు మీరు ఇక్కడే కూర్చొని మీరు ప్రసాదం చేస్తారు. ఇందులో ఇంత మంచి టేస్ట్ ఉంటుంది. ఏమేమి వేస్తారు లడ్డులో? ఏమేమి కలుపుతారు? నెయ్యిలే కొట్టు. నెయ్యిల్నే, మొత్తం నెయ్యిల్నే గోలిచ్చేసి కాదు ఆయిల్ అది ఆయిల్ కాదా? ఆయిల్ కాదు, నెయ్యి. అది నెయ్యి. ఓకే, అందుకే అంత రుచి ఉంటుంది. టేస్ట్ ఉంటుంది. అంటే శివుడికి కాబట్టి అది ఏం వేసినా ఏం వేసినా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటది. మళ్ళీ తిరుపతికి ఇక్కడిక్కడ తిరుపతి లడ్డులాగా సేమ్ అది ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా బాగుంటది. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఆర్థికంగా మీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఈ ఇబ్బందులు అంటే ఇప్పుడు జనం బాగా వస్తారు కాబట్టి కొంచెం ఇక బాగా తక్లీఫ్ లాగా అవుతుంది. కానీ అంటారు పబ్లిక్ బాగా వస్తారు కదా, అందరికన్నీ అందియాలని కష్టపడతారు. మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు? ఇప్పుడైతే టైం లేదు, ఇక వర్క్ పెట్టినంత చేసుకోవాలి. ఇక పొద్దున్న వస్తే మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా అవుతుంది. ఇక్కడే బాగా హార్డ్ కదా వర్క్? హార్డ్ వర్క్ అంటే వేడి బాగుంది, తట్టుకొని పొద్దున వచ్చి ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కష్టంతో బ్రేక్ ఇస్తారా మరి కనీసం ఒక 1 అవర్ సేపు అయినా? బ్రేక్ ఇస్తే మళ్ళీ లేట్ అవుతుందేమో అన్నట్టు అట్లనే చేస్తాం. అంతే, ఇక లేవకుండా మొత్తం ఇక్కడ వర్క్ చేస్తారు. ఏమైనా స్నాక్స్ లాంటివి అట్లా ఇస్తారా? భోజనం అవి చేస్తాం. మీరు అంటే ఇంటి వంట చేసి వస్తారా? ఇక్కడికి వచ్చినాకనే చేస్తారా? పొద్దున్నే చాయ్ తాగుకుంటూ వస్తాం. మరి ఎట్లా మధ్యాహ్నం ఇక్కడనే ఇక్కడ వాళ్ళు చేస్తారా? ఏర్పాటు చేస్తారా? చేస్తారు. ఓకే, మొత్తం పొద్దున వచ్చి మీరు సాయంత్రం వరకు ఇక్కడే వర్క్ చేసేసి ఇక్కడే తినడము అన్ని చేసేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం. మొత్తం అంటే ఈ టైమింగ్స్ ఎన్ని ఉంటాయి? ఎంతసేపు ఉంటుంది ఇక్కడ? పబ్లిక్ బాగా వస్తుంది కదా, వచ్చిన వాళ్ళకు అందిస్తుంది. అదే చాలా మంది మీకు ఇప్పుడు స్టాఫ్ కూడా చాలా మంది అవసరం. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ఇక్కడికి హాజరవుతున్నారు దర్శించుకోవడం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా మంది వస్తారు. మాకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందా? ఇప్పుడు డబుల్ పనే చేసినాడు ఎత్తనంగా. నేను షిఫ్ట్ లాగానే ఇప్పుడు షిఫ్ట్ లాగా ఏం లేదు. పెట్టుకుంటే ఇది ఆల్రెడీ గానీ షిఫ్ట్ లాగా పెట్టుకున్నాం. పెడతాం వర్క్ మంది చూసి పెడతాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, ఈ ట్రేలా ఎన్ని లడ్డూలు పడతాయి? 60 లడ్డూలు పడతాయి. 60 లడ్డూలు పడతాయి. మీరు ఒక రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు? లడ్డూలు అంటే మేము ప్రజెంట్ అయితే ఈ గిన్నెలో ఒకసారి 10 వస్తాయి, 8 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయి. ఇంతకు ముందు వెయిట్ నేను చూసిన వెయిట్ చేస్తున్నారు లడ్డూని, ఎందుకని? అదా మన జోగాలు అప్పుడప్పుడు జోగాలు సైజు కడతాం కానీ మాకు అప్పుడప్పుడు వేస్తాం, వెయిట్ వేసి చూస్తాం అన్న. ఎందుకని? మాకు నమ్మకం కొద్ది మేము వస్తుందా లేదా సైజ్ అని చూస్తాం. మీ నమ్మకం కోసం మాకు వస్తుంది కానీ మేము మరి కరెక్ట్ వస్తుందా లేదా అని చూస్తాం అన్నట్టు. ఈ లడ్డూలలో ఇంకా మీకు తెలిసింది ఇంకేమేమి కలుపుతారు? ఇలానా కిస్మిస్, కాజు, చాలా బాగా ఇలాచీలు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది లడ్డు మాత్రం. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మారం విజయ.
ఓకే, మీరు ఇప్పుడు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చి ఎంలవాడని ఇక్కడ లోకల్ ఎమ్లవాడ. ఎంలవాడ మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 20 సంవత్సరాలు అవుతాను 20 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఇక్కడ చేస్తున్నారు. చేస్తున్నాను. అప్పుడు టెండర్ లెక్కుండే 20 రూపాయలకు ఒక భాగం ఉంటే మన టెండర్ బట్టిరు 3,000 1500 కట్టుకెళ్ళి చేసుకుంటా వచ్చినాం. అప్పుడు ఇప్పుడు 10,000 అయింది, 7,000 అయింది, 10,000 అయింది, ఇప్పుడు 12,000 13,000 చిల్లర అయింది. ఓకే, మీకు ఇప్పుడు 13,000 13,000 సరిపోతుందా? ఇక సరిపోయినా సరిపోకుండా దిద్దుకుంటాను. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో ఒక కొడుకు ఒక పిల్ల బిడ్డ. పెళ్లిళ్ళు అయ్యాయా? పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు ఇప్పుడు సరిపోతుందా 13,000? సరిపోయినా సరిపోకుండా ఇక ఏం చేద్దాం, బయట ఏమైనా పని చేసుకోవాలి. ఇంత బీడీలు చేసుకుంటాం పోయినాక. మళ్ళీ ఇప్పుడు ఇంటికైనాక ఈ పని చేసేసి ఇంటికైనాక మళ్ళీ బిడ్డలు చేస్తారు. బీడీలు చేసుకుంటాం. బిడ్డలు చేస్తే ఎంత వస్తుంది? బీడీలు చేస్తే ఇక రోజు 200 ఇస్తారు, 1000 చేసేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడనే ఇంత వేడిలా వర్క్ చేస్తున్నారు, అలసిపోయినట్టు అనిపిస్తుంది? అలసిపోయినట్టు అవుతుంది. కొంచెం పోయినాక వండుకుంటాం. వండుకొని ఇక 5 గంటలకు ఇంత సీరియల్ చూసుకుంటా 10 దాకా బీడీలు దాల్చుకుంటా కూర్చుంటాం. బిడ్డలు చేసుకుంటా బిడ్డలు చేసుకుంటా కూర్చుంటారు. అంకుల్ నేను ఇళ్ళనే చేసేస్తాం. మారం సత్తయ్య ఆయన 3 గంటలకు వస్తాడు. ఇక్కడ లడ్డు బొంది కొడతాడు. పొద్దున వచ్చి వేడి నీళ్ళు చేస్తాడు, బియ్యం కడుగుతాడు, వేసరి పెడతాడు, పులిహోర అన్నం వండేస్తారు. తాలిపి పెట్టేటోళ్ళు వేరే ఉంటారు. పులుసు పెట్టి ఇంత పల్లీలు మిరపకాయలు అవన్నీ వేసి వాళ్ళు వేరే చేస్తారు. కలిపేటోళ్ళు వేరే పిల్లగాళ్ళు ఉంటారు. రోజు ఎన్ని క్వింటాల పులిహోర చేస్తారు? సోమవారం నాడు 7 క్వింటాలు చేస్తాం. 7 క్వింటాలు 7 క్వింటాలు చేస్తాం. శుక్రవారం నాడు 3 క్వింటాలు 4 క్వింటాలు చేసేస్తాం. ఇక వాటి నాడు 2 క్వింటాలు చేసేస్తాం. వచ్చినాడు 2 క్వింటాలు. మంగళవారం బుధవారం 2 క్వింటాలు చేసేస్తాం. సోమవారం నాడు అయితే 5 క్వింటాలు 6 క్వింటాలు చేసేస్తాం. ఒక్క భాగంని 40 కిలోల చక్కెర ఉంటది, 20 కిలోల పిండి ఉంటది, 60 కిలోలు ఉంటది. ఇలా కాజు కిస్మిస్ అదో కిలో ఇదో కిలో అన్ని పోతారు. ఇక అది మంచిగా 6-7 భాగంలు చేస్తాం. అట్టేప్పుడైతే చేస్తాం. సీజన్ లో అయితే 7-8 భాగంలు చేసేస్తాం. సరిపోతుందా? ఇక సరిపోయినా అందియాలి వాళ్ళకు. అందియాలి ప్రజలు, ఇప్పుడు ప్రజలకు అందియాలి కదా, ప్రసాదం అన్నట్టు చేసుకుంటే వస్తాం. అంటే ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారు? ఇప్పుడు 20 ఏళ్ళ సీనియారిటీ మీకు ఒక ఐడియా ఉంటుంది లడ్డూల వల్ల ఏమేమి వేస్తారు, ఏమి వేస్తే టేస్ట్ వస్తుందని అని మీకు ఒక ఐడియా. కప్పురం వేస్తారు, అది కప్పుర వేస్తాడు, అదేంటిదో కాయ పొడి వేస్తారు, అది కిస్మిస్ కిలో వస్తారు, అది కాజు కిస్మిస్ అది వస్తారు. ఇక నాకు అంతే వస్తారు. ఇలా చక్కెర వస్తారు, పిండి చక్కెర. ఇక అంతే. ఇక అల్లకు 105 106 లడ్డు కడతాం. 105 106 జోకుతున్నారు కదా అక్కడ? జోకుతున్నాం. ఎందుకు జోకాలి కదా, 105 106 కట్టాలి కదా లడ్డు. అట్లా లాస్ కావద్దు, ఎవరైనా మనం కరెక్ట్ ఉండాలి. లాస్ కాకుండా మాత్రం మీరు జోకుతారు. జోక్కుంటా పెడతాం ప్రతిరోజు. ప్రతిరోజు జోకుతారంటే ప్రతి లడ్డుకు జోకుతారా? ప్రతి లడ్డుకు జోకుతాం. ఒకటి పెడతాం, ఒకటి అట్లా పెడతాం. మాకు అందాది తెలుస్తుంది కదా అట్లా. సరే, మీరు అమ్మ ఇంకా మీకు ఇంకా ఆర్థికంగా ఏమేమి ఇప్పుడు గుడి నిర్వాహకులు కావాలి, గుడి తరపున జీతాలు రావాలి మాకు. జీతాలు పెంచాలి, గుడి తరపున ఉండాలి. ఇప్పుడు సులక్ష అంటే చెప్తున్నాం, అది పోయి మాకు జీతాలు గుడి తరపున రావాలి. మీరు ఇప్పుడు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వస్తాం. ఎన్ని గంటలకు వెళ్తారు? ఇది అయ్యేదాకా వర్క్ అయ్యేదాకా ఇన్న ఉంటాం. సాయంత్రం కానీ ఒక సోమవారం శుక్రవారం లేట్ అవుతుంది కానీ అట్టినాడు జల్దీ పోతాం. తొందరగా వెళ్ళిపోతారు. వర్క్ బాగుంటుంది. వర్క్ బాగుంటుంది. ఇప్పుడు బాగా వస్తారు కదా. అప్పుడు 10 ఏళ్ల కింద వచ్చినట్టుగా లేదు కదా. ఇప్పుడు బాగా ప్రజలు బాగా ఎక్కువ వస్తారు కదా, ఇక వాళ్ళకి చేయగలుగుతాం, చేస్తాను. కానీ మరి లంచ్ మధ్యాహ్నం తెస్తారు, సార్లు తెస్తారు, లంచ్కి తెస్తారు, చాయలు వస్తారు, పొద్దున టిఫిన్ పెడతారు, తింటాం. పులిహోర లడ్డు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది. ఉంటది, మంచిగా కలుపుకుంటాం కదా. మేము ఆడవాళ్ళం మొగోళ్ళు ఆడ పెట్టిరంటే మేము ఆడవాళ్ళం కలుపుకుంటాం, మేమే కలుపుకుంటాం. తొందర అవుతుంది అన్నట్టుగా పని. ఇక్కడికి చాలా మందికి ఫేమస్ లడ్డు తినాలి అనిపిస్తుంది. లడ్డు మస్తు అనిపిస్తుంది. అట్లా చాలా ఫేమస్. బాగుంటది, పులిహోర కూడా బాగుంటుంది. అంకుల్ మంచిగా రెడీ చేస్తాడు. పొద్దున్న మంచి రెడీ చేస్తాడు. మంచిగా పోపు పెట్టేసి మంచిగా పోపు పెట్టి ఉన్నాడు. అంకుల్ ఇంట్లోనే ఉన్నాడు, చూసినావా? ఎక్కడ ఉన్నాడు? ఇటు బన్నీ దొడకలకి సైడ్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు అక్కడ బొంది కొడతాడు. పెద్ద మాస్టర్ లెక్క. పెద్ద మాస్టర్ ఆయన్ని బొంది కొడతాడు, ఆయన రెడీ చేస్తాడు. ఆయన అందరు 4-5 ఉన్నారు మాస్టర్. మీకు ఒక ఐడియా ఉంటుందా ఇన్ని వేల మంది వస్తారు, నేను 2,000 మందికి సుమారు వస్తారని 5 సార్లు తెలుస్తుంది. అందియాల లడ్డు ఇంత మంది వస్తారు, మళ్ళీ లడ్డు లేకపోతే పరిచయం అవుతుందని తొందరగా ఆదివారం నాడు చేసేస్తాం. ఆదివారం నాడు శనివారం నాడు చేసేస్తాం. అంటే లడ్డు కాకుండా పులిహోర అందిస్తాం. పులిహోర 10 గంటల దాకా అందిస్తాం. ఎందుకంటే ఎలా తెలుస్తుంది
ఎంతమంది వస్తారు? పావు కిలో వేస్తాం, ఆ, పావు కిలో వేస్తాం దానికి. 250 వేస్తాం పులిహోర. 15 రూపాయలు, ఇది 20 రూపాయలు. ఇది 20 రూపాయలు. ఆహా, మందిని పట్టే మందిని బట్టి వేస్తాం. మంది చాలకపోతే మళ్ళా వేసరి పెట్టి మళ్ళీ అంటారు. మళ్ళీ వెంట వేసిస్తారు పులిహోర కావాలంటే. ఓకే అమ్మ, అందిస్తాం. సరే.